ఒకప్పుడు ఒక పెద్ద రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒకే ఒక్క కూతురు. ఆమెకి మంచి ఉద్యోగం ఉన్న, మంచి కుటుంబం కలిగి ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. ఆ అల్లుడికి తిండి అంటే ప్రాణం. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం పోయేంత ఇష్టం. సాయంత్రం అయిందంటే పానీపూరి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇలా ఏదో ఒకటి తినాల్సిందే. అయితే పెళ్లి అయిన తర్వాత మొదటి సంక్రాంతి వచ్చింది. రైతు తన కూతురుని, అల్లుడిని పండగకి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. అల్లుడికి పెళ్ళైన తర్వాత మామయ్య వాళ్ళ ఇంట్లో జరుపుకునే మొదటి పండుగ ఇదే కాబట్టి ఆనందంగా రెడీ అయ్యి రైతు ఇంటికి బయలుదేరుతాడు. మొదటి పండుగకి అల్లుడు ఇంటికి వస్తున్నాడని పూతరేకులు, జంతికలు, అరిసెలు, చెక్కలు ఇలా అన్ని రకాల పిండి వంటలు తయారు చేపిస్తాడు రైతు. అల్లుడు బస్సులో ఊరికి చేరుకునేసరికి సెంటర్లో పానీపూరి బండి కనపడుతుంది. అది చూడగానే మనోడికి నోరు ఊరుతుంది. ఓ 2 ప్లేట్లు పానీపూరి తిని రైతు ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి చేరుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వరండాలో కూర్చుంటాడు. అప్పుడు రైతు తన భార్యతో, ఏమే అల్లుడు గారు వచ్చారు, వేడి వేడి గారెలు తీసుకొనిరా అని చెప్తాడు. అప్పుడు రైతు భార్య ఒక ప్లేట్లో వేడివేడి గారెలు మరియు ఎర్ర చట్నీ వేసుకొని తీసుకొస్తుంది. రైతు భార్య వరండాలోకి వచ్చి అల్లుడికి ప్లేట్ ఇస్తూ, మీకోసమే వేడివేడిగా గారెలు చేశాను అల్లుడు గారు, తినండి అని చెప్తుంది. కానీ సడన్గా అల్లుడికి కడుపులో ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అల్లుడు, కాసేపు ఆగి తింటాను అత్తయ్య, అక్కడ పెట్టండి అని చెప్పి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తలుపులేసుకుంటాడు. 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చి హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని మనసులో అనుకుంటూ వెళ్ళి రైతు పక్కనే కూర్చుంటాడు. అప్పుడు రైతు, ఇదిగో ఈ జంతికలు తినండి అల్లుడు గారు అని ఒక ప్లేట్ జంతికలు అల్లుడికి ఇస్తాడు. వాటిని చూడగానే అల్లుడికి నోరూరుతుంది. కానీ ఆ ప్లేట్ పట్టుకోగానే మనోడికి కడుపులో బుడబుడా బుడబుడా అంటుంది. మళ్ళీ పరిగెత్తుకుంటూ బాత్రూంకి వెళ్ళి తలుపులేసుకుంటాడు. అలా రోజంతా బాత్రూంలోకి, వరండాలోకి, బాత్రూంలోకి, బెడ్రూంలోకి తిరుగుతూనే ఉంటాడు. ఇదంతా చూసిన రైతు డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ వచ్చి పరీక్షించి, మీకు విరోచనాలు అవుతున్నాయి, ఒక 3 రోజులు కేవలం పెరుగన్నం తిని ఈ మందులు వేసుకోండి తగ్గిపోతుంది అని అల్లుడితో చెప్తాడు. అప్పుడు రైతు తన భార్యతో, అదేంటే అల్లుడు వస్తున్నాడని గారెలు, బూరెలు, గవ్వెలు, జంతికలు ఇన్ని రుచికరమైన వంటకాలు చేసి పెడితే ఇప్పుడు పెరుగన్నం తప్ప ఇంకేం తినొద్దంటాడేంటి అని అంటాడు. అప్పుడు రైతు భార్య, సరిపోయింది, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే అని చెబుతుంది. అంతే కదా మరి, అల్లుడికి ఏం కావాలంటే అది తెచ్చివ్వడానికి మావయ్య ఉన్నాడు, చేసి పెట్టడానికి అత్తయ్య ఉంది, కానీ తినే భాగ్యం అతనికి లేదు. ఇలాగే ఒక్కోసారి మన చుట్టూ అన్ని సౌకర్యాలు ఉన్నా ఎందువలనో వాటిని అనుభవించే భాగ్యం మనకి ఉండదు. ఇలాంటి సందర్భాలలో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వాడతారు.